మారు మనసు అనేది, క్షమించేట మనసు అనేది నోటి మాటలతో కాదు, అది మనసులో జరగాలి. అంటే క్షమించే మనసు. మత్తయి గారి సువార్తలో నుంచి 5వ అధ్యాయము 23-24. కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. అంటే పాత నిబంధనలో బలులు, అర్పణలు ఉన్నాయి. కొత్త నిబంధన వచ్చేసరికి పేతురు రాస్తాడు ఆత్మ సంబంధమైన బలులు అని. విరిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలి. కాబట్టి ప్రార్థన అనేది దేవుని సన్నిధికి మనం వచ్చి మనం ప్రార్థన చేస్తాం. మన బాధలు చెప్పుకుంటాం, మన కష్టాలు చెప్పుకుంటాం, మన సమస్యలు చెప్పుకుంటాం, మన వేదన, మనోవేదన అని చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా దేవుడు వినాలంటే, నీ బాధ వినాలంటే, నీ ప్రార్థన వినాలంటే, నీ రోదన వినాలంటే, నీ కష్టాన్ని వినాలంటే, ఎవరితోనైనా నీకు ఏదైనా సమస్య ఉందా, క్షమించలేని మనసు కనుక నీకు ఉన్నట్లయితే ముందు నీ భక్తి ఆపే, అక్కడ నీ ప్రార్థన భక్తి ఆపే. నువ్వు వెళ్ళి ఆదివారం చర్చికి వెళ్ళటం మానేయి. అక్కడ నువ్వు పాటలు పాడటం ఆపేసాయి, వాక్యం చదవటం ఆపేసాయి, బలారాధనలో పాల్గొనటం ఆపేసాయి, ఉపవాసం ఉండటం ఆపేసాయి, ప్రార్థించడం ఆపేసాయి, నీ అర్పణ ముందు ఆపేసాయి. మరేం చేయాలి? ముందు అతని వద్దకెళ్ళి తనువు సమాధానపడి అప్పుడు వచ్చిన భక్తి మొదలుపెట్టు. నువ్వు సమాధాన పడకుండా నువ్వు ఎంత భక్తి చేసినా నీకు ఉపయోగం అనేది ఉండదు. ముందు అతని వద్దకు నువ్వు వెళ్ళాలి, సమాధాన పడాలి. నేనెందుకు వెళ్తానంటావా? అంటే బైబిల్ మాట వద్దా మనకి? మన బైబిల్ మాట మనం వినొద్దా? దేవుడేం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 వచనంలో నుండి, మరియు మత్తయి సువార్త 18-15, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసినట్లయితే నీవు పోయి నీవే వెళ్ళాలి ముందు సమాధాన పడటానికి. నీ వెళ్ళే సమాధాన పడాలి. ఏమండి పాస్టర్ గారు మీరు బాగానే చెప్తారులే, కానీ ఒక్కసారి అయితే క్షమిస్తా, 2 సార్లు అయితే క్షమిస్తా, 3 సార్లు అయితే క్షమిస్తా, 4వసారి ఎలా క్షమిస్తామండి మనం? క్షమించడానికి అద్దు లేదా? లోక సువార్త 17:3 చూద్దామమ్మా. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండాలి. నీ సహోదరుడు తప్పిదము చేసినట్లయితే అతనిని వెళ్ళి గద్దించు, అతడు మారు మనసు పొందిన ఎడల అతను క్షమించుము. ఎవరైనా మన పట్ల ఒక తప్పు చేశారు, ఒక మిస్టేక్ చేశారు, రే తప్పు నాన్న, అలా చేయకూడదు, పెద్ద చిన్న లేకుండా అలా మాట్లాడతావేంటి, నువ్వు అలా ఉండకూడదు, అలా ఉంటేనే నేను అసలు ఊరుకోను అని చెప్పేసి మీరు మీతో ఉన్నవాళ్ళు, మీ శత్రువులు, మీ బంధువులు, ఇది అందరికి సంబంధించిన విషయం. అక్కడేముంది? అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితనని ఎడల అతని క్షమించవలెను. అంటే రోజులో 7 సార్లు అంటే అర్థం ఏంటి? అప్పట్లో జనాలకి 7 సార్లు క్షమిస్తే చాలు అనే ఫీలింగ్ ఉండేది వాళ్ళకి అప్పట్లో. దానికి తోడు 7 అనేది సంపూర్ణ సంఖ్య. దీని అర్థం ఏంటంటే ఒక రోజులో ఎన్నిసార్లు తను తప్పు చేసినా అన్నిసార్లు క్షమించాలి అనేది యేసుక్రీస్తు వారికి మాటలు అర్థం. 7 అంటే 7 అని కాదు, సంపూర్ణ సంఖ్య. కాబట్టి అంటే ఫర్ డే వచ్చేసరికి ఎన్నిసార్లు వాడు తప్పు చేసినా క్షమించాలి దేవుని బిడ్డగా. ఈ విషయమై ఒకసారి పేతురు గారు యేసుక్రీస్తు వారిని అడుగుతాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. మనం ఎన్నిసార్లు క్షమించాలనే విషయంలో పేతురు గారికి కూడా డౌట్ వస్తుంది. నిజానికి పేతురు గారికి డౌటే, కానీ అది మనకు చాలా ఉపయోగపడే విషయాలు ఉంటాయి. దుడుగు పేతురని, డౌట్ పేతురని అంటాం, కానీ నిజంగా ఆయన ప్రశ్నల్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు యేసుక్రీస్తు వారు.
అదే మత్తయి సువార్త 18:21 వచనంలో, ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగారు. వాళ్ళకున్న ఆలోచన విధానం అంటే, ఎవరైనా నా పట్ల కనుక తప్పు చేస్తే నేను అతనిని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు సరిపోయిద్దా? 7 సార్లు సరిపోయిద్దా? చాలా ఇంకా. అందుకు యేసు అతనితో ఏమన్నాడండి? 7 మార్లు మట్టుకే కాదు, అబ్బాయి 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు అని నీతో చెప్పుచున్నాను. సరిపోయింది. ఒక్కసారి తప్పు చేశాడు, క్షమించా. రెండోసారి చేశాడు, క్షమించా. మూడోసారి కూడా చేస్తే ఎలాగ పాస్టర్ గారు? సరే క్షమించా. 4వసారి కూడానా? సరే, 1 రోజు అయిపోయింది, 2వ రోజు కూడానా? 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం కూడానా? 70 ఏళ్ళు అంటే మానవునికి ఆయుష్కాలము 70 లేక 80. దీని అర్థం ఏంటి? నువ్వు చచ్చే వరకు క్షమించాలని అర్థం. ఎంతకాలం క్షమించాలి? 1 తప్పు అయితే పర్లేదండి, 1 రోజు అయితే పర్వాలేదండి. మన చేశాడు, అటు మన చేశాడు, నిన్న చేశాడు, ఇవాళ చేశాడు, లాస్ట్ ఇయర్ చేశాడు, 10 ఏళ్ల క్రితం చేశాడు. 70 నువ్వు చచ్చేంత వరకు క్షమించాలి అని చెప్పాడు. చచ్చేంత వరకు క్షమించాలి. ఏంటండి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు? ఇది ఎలా సాధ్యమంటారా? ఇది అసలు మనకి వీలు పడిద్దంటే ఏమండి? ఇప్పుడు దేవుడు మనకి చెప్పాడంటే అర్థం ఏంటి? చేయలేమనా చేస్తామనా? చెయ్యగలము అని. ఏంది పాస్టర్ గారు, 1 సారి 2 సార్లు అయితే పర్లేదు, ఎంతకాలం క్షమించాలండి వాళ్ళని అంటావా? ఇది మన వల్ల, మీరు చెప్తున్నారు కానండి, ఇది మన వల్ల కాదండి అని అంటారు. మనిషి వల్ల కాదంటే, మనిషి వల్ల కాకపోతే దేవుడు చెప్పించడు. అవుతుంది, కానీ మనమే క్షమించాలని అనుకోవట్లేదు అంతే. ఎన్నిసార్లు తప్పు చేసినా కానీ మనిషి క్షమించగలడు. ఆ శక్తి మనిషికి ఉందని దేవుడికి తెలుసు కాబట్టి చెప్పాడు. కానీ మనమే అనుకోవట్ల, క్షమించాలని అనుకోవట్ల. మన బుద్ధి మారలేదు ఇక్కడ, అంతే తప్ప అవుతుంది. అది మన వల్ల అవుతుంది అంతే. ఆయన చేయమనంటే చేయగలుగుతాం. ఎప్పటిదాకంటే చచ్చేంత వరకు క్షమించాలి అని చెప్పాడు. ఏమంటే యేసుక్రీస్తు వారు చచ్చేంత వరకు క్షమించలేదా అండి? తండ్రి అని శిలువ మీద ఉండి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పాడు. యేసుక్రీస్తు వారి గురించి పేతురు గారు ఏమి రాస్తారంటే, 1 పేతురు 2, 1 పీటర్ 2వ అధ్యాయం 2:20, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అంటే ఈ వచ్చిన మీకు అర్థమైందంటే, నేను తప్పు చేశాను కాబట్టి కొట్టారు, తప్పు చేయకుండా కొడితే అది గొప్ప విషయం. వాడికి నా మాటలు మీకు బాగా అర్థం అవ్వాలి. ఒక్కొక్కసారి మనకి సంఘానికి వచ్చినప్పుడు మనకి ఎలా అనిపించింది అంటే, నేను 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 బాగానే ఉంటున్నాను కదా, నా క్యారెక్టర్ మరి బాగానే ఉంటుంది కదా, అయినా సంఘంలో విశ్వాసులు ఎందుకు నా గురించి అలా అనుకుంటున్నారు? నేను బాప్తిజం పొందిన తర్వాత నేను బాగానే ఉంటున్నాను కదా, అయినా కానీ పాస్టర్ గారు ఎందుకని నా గురించే ప్రసంగం చేస్తున్నాడు? నాలో బలహీనతలని ఎత్తిపెట్టైనా మాట్లాడుతున్నాడు. జస్ట్ అంటే నేను ఏ తప్పు చేయలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా, నేను మంచిగానే ఉన్నాను కదా, అయినా కానీ ఎందుకని పాస్టర్ గారు నన్నే టార్గెట్ చేసి వాక్యం చెప్తున్నాడు అని మనకి అనిపిస్తుంది. నిజంగా నువ్వు కనుక వాక్యానుసారంగా జీవిస్తే ఏమండి అంటే మీకు ఎందుకు ఇంత బాధ? బాధ అనేది ఎవరికంటే అలా ఉన్నని వాడికే బాధేస్తుంది. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను
పిల్లల పెంపకం గురించి ప్రసంగం చేశాను అనుకోండి ఇక్కడ చర్చిలో, పిల్లలను వాక్యానుసారంగా పెంచే వాళ్ళకి ఏ బాధ వేయదు, వాక్యానుసారంగా పెంచని వాళ్ళకి బాధేస్తుంది. చూసావా, పాస్టర్ గారు నన్నే టార్గెట్ చేశారు అని. పిల్లల గురించి ప్రసంగం చేసినప్పుడు వాక్యానుసారంగా పిల్లల్ని పెంచే వాళ్ళకి ఏ బాధ ఉండదు, పెంచని వాళ్ళకే బాధేస్తుంది. కానుకల గురించి ప్రసంగం చేశాను అనుకోండి, కానుకలు ఇచ్చే వాళ్ళకి నా గురించి ఎందుకు పాస్టర్ గారు ప్రసంగం చేస్తాడు, నేను దేవునికి కానుకలు ఇస్తున్నాను కదా అని అనిపిస్తుంది. ఇచ్చే వాళ్ళకి, ఇవ్వని వాళ్ళకి నన్నే టార్గెట్, వాళ్ళ ప్రసంగం అంతా నా గురించి, నేను కానుకలు ఇవ్వట్లేదుగా. అంటే కానుకలు అంటే కానుకల గురించి ప్రసంగం చేసినప్పుడు ఇచ్చే వాళ్ళకి ఏముండదు, ఇవ్వని వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది. రక్త సంబంధికుల గురించి ఈ రోజున ప్రసంగం చేశాను అనుకోండి, రక్త సంబంధాల మీద, రక్త సంబంధాల కోసము, బంధువుల కోసము ఏమండి ప్రార్థన మానేసి, సంఘం మానేసి, ఆదివారం మానేసి, వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి నా ప్రసంగం బాధేస్తుంది. వాళ్ళ మీద వ్యామోహము పిచ్చున్న వాళ్ళకి బాధేస్తుంది. కానీ రక్త సంబంధికుల మీద వ్యామోహం లేని వాళ్ళకి బాధ ఎందుకు వేస్తుంది? దేవుని కన్నా, సంఘం కన్నా, ఆదివారం ఆరాధన కన్నా, నీ చుట్టాలు బంధువులకి ఒంట్లో బాగలేదని వాళ్ళ ఫంక్షన్లు ఎవరైతే వెళతారో వాళ్ళకే బాధేస్తుంది. అంటే వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళకి నా ప్రసంగాలు బాధేదు. రక్షణ పొందే వాళ్ళకి జీవోపు వాసనగా ఉంటాయి, నాశనమయ్యే వాళ్ళకి మరణపు వాసనగా ఉంటుంది. మీరు ఆత్మీయంగా ఎదగటానికి పేపర్ రాయండి, వాక్యాలు చెప్పండి, పరీక్షలు రాయండి, సహవాసం మానొద్దు, నేను ఇవన్నీ కనుక నేను చెప్పాను అనుకోండి, పేపర్ రాసే వాళ్ళకి బాధ ఎందుకు వస్తుంది అంటే అలా ఉండని వాళ్ళకే బాధ వస్తుంది. మందు తాగుతున్నాడు అనుకోండి, సిగరెట్ మందు తాగుతున్నాడు, అరే తాగుబోతా, వాడికి బాధ అయ్యదు, బాధేస్తుంది. అమ్మాయిలతో అబ్బాయిలతో చాటింగ్లు, వ్యభిచారాలు, ఫోన్లు తీసుకుని అరే తిరిగిపోతా, వాడికి బాధేస్తుంది. అంతెందుకండి, తిండిపోతాడు నానండి, ఆడికి బాధేస్తుంది. అక్కడ దాకా ఎందుకు, నిద్రపోయేవాడిని లేపండి వెళ్ళి, అరే నిద్రపోతా అనండి, మళ్ళీ గుర్తాడు. ఎందుకని మరి ఆ పోవట్లేదా అంటే, నిద్రపోయేవాడికి నిద్రపోతా అంటే వాడికి ఎంత బాధేస్తుందో, పిల్లల్ని వాక్యానుసారంగా పెంచటం గురించి ప్రసంగం చేస్తే పెంచని వాళ్ళకే బాధేస్తుంది, పెంచే వాళ్ళకి ఎందుకు వస్తుంది బాధ? ఎప్పుడైనా సంఘంలో అసూయ గురించి, ఎవరి మీద అసూయ పెట్టుకోబోకండి, ద్వేషాన్ని పెట్టుకోబోకండి, కుళ్ళుబోతానో ఎలాంటి ఉండొద్దు, మంచిగా ఉండండి అని చెప్పాను అనుకోండి, నా గురించి పాస్టర్ గారు వాళ్ళ అసూయ గురించి చెప్పాడు. నీకు ఉంది అయితే అది, నీకు అది ఉంది, నీకు అసూయ ఉంది, నీకు అందుకే బాధేస్తుంది. ఇక్కడ ఉన్నవాడికే బాధేస్తుంది, లేని వాడికే. నాకు లేనప్పుడు ఎందుకు వస్తుంది? నాకు నేను బాగానే ఉంటున్నాను కదా, అయినా నా గురించే టార్గెట్ చేశాడు పాస్టర్ గారు, నా గురించే ప్రసంగం అంటే, సరే మీరు వాక్యానుసారంగా ఉన్నా నేను అంటున్నానా, లేదా సంఘాలు ఎవరైనా అంటున్నారంటే నేను మీకు చెప్తాను ఎప్పుడు ఏంటంటే, అది మీరు కనుక తప్పు చేస్తే ఒప్పుకోండి, తప్పు చేయకపోతే నవ్వేసి ఊరుకోండి. నిజంగా నువ్వు కనుక తప్పు చేస్తే ఒప్పుకో, తప్పు చేశానని. తప్పు చేయకపోయినా అంటున్నారా, ఏం పర్లా, దేవుడే చెప్తాడు నేనేంటో, కాలం చెప్తుంది నేనేంటో అని నవ్వేసి ఊరుకో, చాలంతే. నువ్వేంటో నిదానంగా అర్థమవుతుంది కదా. కాదు నేను మంచిగా ఉన్నా అంటున్నారంటే, నేను వాక్యానుసారంగా ఉన్నా అంటున్నారంటే, అసలు నువ్వు వాక్యానుసారంగా ఉంటే నేను అనేవాడేవాడు అసలు? 1 పేతురు 3:10, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు అసలు వాక్యానుసారంగా జీవించే వాళ్ళైతే అసలు మీ గురించి ప్రసంగం చేసేవాడు ఎవడు? అసలు వాక్యానుసారంగా ఉంటే మనల్ని అసలు అనేది ఎవడు అసలు? సరే వాక్యానుసారంగా ఉన్నా అంటున్నారా, వాక్యానుసారంగా జీవిస్తున్నా అంటున్నారా? అయితే ఇప్పుడు అది చదవండి, 2:20. తప్పిదమునకై మీరు తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన అంటే మీరు తప్పు చేశారు కాబట్టి దెబ్బలేశారు,
మీకేమి కారణం దానివల్ల? కానీ మీరు మేలు మంచిగా ఉన్నా, వాక్యానుసారంగా ఉన్నా, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లయితే అది దేవునికి హితమవుతుంది. అంటే వాక్యానుసారంగా ఉన్న పాస్టర్ గారు నా గురించే ప్రసంగం చేస్తున్నాడా? పర్లేదు. నువ్వు వాక్యానుసారంగా ఉన్న పక్క వాళ్ళు నిన్నే అంటున్నారా? పర్లేదు. ఎందుకంటే దేవునికి హితమవుతుంది. ఎందుకు మీరు పిలువబడితిరి? మీరు పిలువబడిందే ఎందుకు? నువ్వు తప్పు చేసినందుకు కాదు, మంచి చేసినందుకు నేను ఎవరైనా అంటున్నారా? పర్లేదు. నువ్వు పిలవబడినందుకే. ఎందుకంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయే. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అది చెప్పాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఏం తప్పు చేశాడు చెప్పండి? అయినా యేసుక్రీస్తు వారిని తిట్టారు, కొట్టారు, దూషించారు. కానీ యేసు బదులు దూషించలేదు, తిరిగి అనలేదు. మనకు మాదిరి ఉంచిపోయాడు. అదే చెప్పాడు ఆయన. ఏమనంటే ఎలా ఆయన అందరినీ క్షమించాడో, క్షమించే మనసు ఉందో, మీరు ఏ తప్పు చేయకపోయినా మీ విషయంలో వాళ్ళు వేరుగా మాట్లాడారా, క్షమించండి. యేసుక్రీస్తు వారు మంచి చేసి అన్నారు ఆయన్ని. కాబట్టి ఇంతకీ నా యొక్క ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే, మనం ఎప్పటి వరకు క్షమించాలంటే చచ్చేంత వరకు క్షమించాలి. అదే చెప్పాడు. పేతురు అడుగుతాడు, నాయనా ఎంతకాలం క్షమించాలి పలానా అబ్బాయిని? 7 సార్లు సరిపోయిద్దా? చచ్చేంత వరకు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏం చెప్పాడు ఎగ్జాంపుల్? మళ్ళీ ఆడికి వెళదాం. మత్తయి గారి సువార్తలో నుంచి 18వ అధ్యాయం 23 చూద్దామా? కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన. ఏవండి, మనకి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చివరి వరకు, ఈ అధ్యాయం చివరి వరకు చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. నేను మీకు చెప్తా ఇప్పుడు. అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. భలే ఉంది కథ. ఆగండి. ఒక రాజుగారు ఉన్నారు. ఒకరోజు ఆయన లెక్కలు చూసుకుంటున్నాడు. ఏంటి ఆ లెక్కలంటే, తను ఎవరెవరికైతే అప్పిచ్చాడో వాళ్ళందరూ వచ్చి లెక్క చెప్పి అప్పు తీర్చాలి. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? ఇచ్చేసి వెళ్ళిపో. ఇప్పుడు ఒక అతను వచ్చాడు. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి అప్పు? 10,000 తలాంతులండి. కట్టేసి వెళ్ళిపో. కట్టలేనండి. కట్టపోతే ఎట్లా? కట్టలేనండి, నా దగ్గర కట్టలేనండి, కష్టం అండి, ఇబ్బందిగా ఉంది. సరే కనుక నువ్వు కట్టకపోతే నీ భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నాకు ఇచ్చేసి నీకున్నది కూడా అమ్మేసి వెళ్ళిపో. మీ తర్వాత చూసుకోండి, అవన్నీ అట్లాగే ఉంటాయి. కట్టలేని అంటున్నావు కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీ భార్య పిల్లలని నీకున్నది ఏదైనా ఉంటే అమ్మేసి అప్పు తీర్చి నువ్వు వెళ్ళిపోవాలి. ఏం చేస్తాడు? భార్య పిల్లలు నీకు అమ్మేసేయాలా? అసలు అప్పు చేసిందే వాళ్ళ కోసం. మరి అంతే. అప్పులు ఎందుకు చేస్తున్నారంటే భార్య కోసమనో, పిల్లల కోసమనో, కుటుంబంలో ఉన్నటువంటి పోషణ కోసమనే కదండి. అరే వాళ్ళ కోసమే నేను అప్పులు చేస్తే నువ్వు వాళ్ళనే మరి అమ్మేయమంటావేంది? మనసు అక్కడ లేదులేండి. సరేనండి, ఎట్టగొట్టి నేను తిప్పలు పడి నీ అప్పు నేను కట్టేస్తాను. అతని మాటలకి రాజుగారు, అతని మాటలు ఎలా ఉన్నాయి అంటే జాలిపడ్డాడు అంతే. నేను కట్టలేని అని అంటే తర్వాత చెప్పిన మాటలో, ఓకేనండి మీరు కట్టమన్నారు కాబట్టి నా పిల్ల నా అమ్మను కానీ ఎట్టగొట్టి నేనే కష్టపడి నీ అప్పు తీరుస్తానని చెప్పేసి అతని యొక్క మాటల విధానానికి రాజుగారు అతని మీద కనికరపడి జాలిపడి, సల్లరా నీ బిడ్డల కోసం ఇంతగా ఆలోచిస్తున్నావు కదా, వదిలేపో, నువ్వు కట్టదిలేపో, సుఖంగా బతుకుపో. అమ్మయ్య షబ్బా. ఇక బయటికి వెళ్ళేటప్పుడు, లోనకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు ఊహిద్దాం, ఆలోచన చేద్దాం. అమ్మో 10,000 తలాంతులు ఇంట్లో చిల్లిగా అవ్వలేదు, ఏం చేస్తాడు ఏంటో రాజుగారు అని ఫీలింగ్తో వెళ్తాడు. ఇప్పుడు మొత్తం పోయిందిగా, ఎట్లా వస్తాడు ఇంకా? అమ్మ భారం అంతా తీరిపోయింది బాబు, సింహంలాగా వచ్చేస్తాడు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అతనికి ఒక వ్యక్తి 100 దేనారాలు అప్పున్నాడు. అరే నువ్వు నాకు 100 దేనారాలు ఇవ్వాలి కదా అని అంటే,
ఇవ్వాలండి. ఈ వీడు ఎలా రాజుగారి దగ్గర అలా మాట్లాడాడో అలాగే ఆడు కూడా కట్టలేనండి, చాలా కష్టం. కట్టలేవా? పంచాయతీ పెట్టి ఆ పంచాయతీలో ఒక తీర్పు తీర్చి అతను తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. ఇది న్యాయమండి? అసలు న్యాయమండి? అసలు మీకు కూడా చెప్తానంటారా? అసలు ఇతనికి 10,000 తలాంతులు రాజుగారికి అప్పు అన్నాడు కదండి. 10,000 తలాంతులు అంటే ఎంత మీకు తెలుసా? తలాంతు వచ్చేసరికి 3,600. కింద పుట్టినోట్ల తర్వాత మీరు చూడండి, ఇక్కడ వద్దులేండి, తర్వాత మీరు చూడండి. అంటే 3,60,00,000 రాజుగారికి ఆ వ్యక్తి ఉన్న అప్పు ఎంత అంటే 3,60,00,000. జీవితాంతము కష్టపడి పగలంతా పనిచేసి ఇంట్లో భార్య పిల్లలకు రూపాయి కూడా ఖర్చు చేయకుండా సంపాదించిన మొత్తము ఆ రాజుగారికి ఇచ్చిన కానీ అప్పు తీరదు. 3 కోట్ల మన యొక్క కరెన్సీని బట్టి 3,60,00,000 అప్పు మొత్తం క్షమించేశాడు. వీడికి వేరేవాడు ఎంత అప్పు ఉన్నాడు? 100 దేనారాలు అంటే ఎంత మీకు తెలుసా? దేనారం అంటే ₹10. 100 దేనారాలు అంటే 3,60,00,000 ఎక్కడ? ₹50 ఎక్కడండి? 3,60,00,000 వాడికి ఏమో క్షమాపణ ఇచ్చాడు రాజుగారు. ₹50 కోసం మీరేం చేశాడు? క్షమించకుండా జైల్లో పడేశాడు. ఎక్కువ దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, వాడు చేసిన తప్పుల కన్నా వీడు చేసిన తప్పులే ఎక్కువ. ఎక్కువ తప్పులు చేసిన వాడే 1/2 తప్పు చేసిన వాడిని విమర్శిస్తాడా? ఖచ్చితంగా. సాతాను గురించి బైబిల్లో ఉంటుందండి. వాడు అందరి మీద నేరాలు మోపుతున్నాడని చెప్పేసి ప్రకటన 12:10 మనం చూస్తాం. సాతానుడు వాడు పాపి, దుర్మార్గుడు, దుష్టుడు, అబద్ధాలకు జనకుడు, పాపానికి మూలం వాడే. కాబట్టి ఎక్కువ పాపిగా ఉన్నటువంటి అపవాది ఏ రీతిగా మనల్ని వాడు నేరాన్ని మోపుతున్నాడు అంటే, ఎక్కువ తప్పులు చేసేవాడే 1/6 తప్పు చేసిన వాడిని విమర్శిస్తాడా అంటే ఖచ్చితంగా అదేనని యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు. ఎలాగంటే, నీ కంటిలోనేమో దూలాన్ని ఉంచుకుంటావు, ఎదుటివారి కంటిలో నలుసుని వెతుకుతావు. మొత్తం 7:3 తర్వాత మీరు చూడండి. అంటే ఎక్కువ తప్పు వీడి కంట్లో దూలం ఉంది, ఎదుటివారి కంట్లో నలుసే ఉంది. అంటే ఇంత దూలాన్ని పెట్టుకుని అంటే ఎక్కువగా తప్పులు తప్పు చేసేవాడే పక్కలు విమర్శిస్తాడండి. ఒక మాటలో మీకు చెప్పాలంటే, పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఆమె పాపం చేస్తే చాలామంది రాళ్ళు తీసుకుని ఆమెను కొట్టడానికి వచ్చారు. ఆమె యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీలో ఎవడో పాపం చేయకుండా ఉన్నాడో వాడు వచ్చి రాయి వేయండి అని చెప్పాడు. సరే, వాళ్ళందరూ కూడా రాయి వేయలా, వెళ్ళిపోతారు. సరే, వాళ్ళంటే పాపం చేశారుగా, రాయి వేయలా. యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయలేదుగా, ఆయన రాయి వేయచ్చుగా. అర్థమైందండి ప్రశ్న? వాళ్ళంటే పాపాత్ములు కాబట్టి రాయేయలేదు. మరి ఈయన ఏ పాపం చేయలేదుగా, ఈయన వేయచ్చుగా. మరి పాత నిబంధనను కరెక్షన్ చేసి మోడిఫై చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. తన ప్రసంగంలో తాను ఏం చెప్పాడంటే, ఇదిగో ధర్మశాస్త్రం ఇలా ఉంది కదా, ఇప్పుడు నేను చెప్తున్నా, కరెక్ట్ చేసుకోండి. కంటికి కన్ను, పంటికి పన్ను, తప్పు చేసిన వాడిని శిక్షించండి అని కదా మీకు గ్రంథంలో అది చెబుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే, ఎవరిని శిక్షించకూడదు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. ఆయన ఏం చెప్పాడో అదే. అంటే తప్పు చేసిన వాళ్ళని, పాపం చేసిన వాళ్ళే కాదు, పాపము చేయని వాడు కూడా విమర్శించకూడదు. తప్పు చేసిన వాళ్ళని, తప్పు చేసిన వాడే కాదు, తప్పు చెయ్యని వాడు కూడా యేసుక్రీస్తు వారు కూడా విమర్శించకూడదు. అది కొత్త
నిబంధన, పాత నిబంధన నుంచి మోడిఫై చేశాడు ఆయన. ఇప్పుడు కరెక్షన్ జరిగింది. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీతో నేను అంటున్నానంటే, తప్పు చేసేవాడే ఎదుటి వాళ్ళని విమర్శిస్తాడు. పాపం చేయని వాడు వచ్చి మీద రాయమంటే అందరూ పాపం చేశారు అంటే పాపం చేసేవాడే ఎదుటి వారిని విమర్శిస్తాడు. నా మాటలు మీకు అర్థమైందండి. ఏ పాపమైతే నువ్వు వాళ్ళ విషయమే అంటున్నావో అదే పాపం నువ్వు చేయట్లేదా? రోమా 2:1 కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, తీర్పు తీర్చువో మనుషుడా, నీవెవడవైనను సరే సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో, వాడు దుర్మార్గుడు, వాడు పాపి, వాడు వ్యభిచారి అంటున్నావో, దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చి నీవును అదే వ్యభిచారం చేస్తున్నావుగా. నువ్వు ఏమని తీర్పు తీరుస్తున్నా? వాడు మంచోడు కాదని. కానీ బైబిల్ అని చెప్తుంది అసలు నువ్వే మంచోడు కాదని. నీకు తీర్పు తీర్చక్క ఎక్కడది? ఈ లోకంలో మంచోడు ఎవరండి చెప్పండి? ఏ భేదమును లేదు, అందరూ నీతిమంతుడు ఒక్కడును. మరి ఇంకేంటి చెప్పండి? తప్పు చేసేవాడే ఎదుటి వాళ్ళు తప్పు చేశారు, నేను వాళ్ళని క్షమించను, వాళ్ళు వ్యభిచారం చేశారు, వీళ్ళు హత్య చేశారు, వాళ్ళు గూండాయిజం చేశారు, మరి నువ్వేంటి నేను పర్ఫెక్ట్ అంటావా? నువ్వు అదే తప్పు చేస్తున్న బైబిల్ చెబుతుంది. వ్యభిచారం చేయటం లేదు కాబట్టి నువ్వు మంచోడువా? వాడు వ్యభిచారం చేస్తున్నాడు, నువ్వు వ్యభిచారం చేసి పని చేస్తున్నావు. ఎవరికి హక్కు లేదు కాబట్టి ప్రతి వ్యక్తిని క్షమించాలి అనేది దేవుని వాక్యం మనకు చెప్పేది. అదే చెప్పాడు. ఇతను తన జీవితకాలం అంతా కూడా కష్టపడి పనిచేసిన తీర్చలే రుణం అది 3,60,00,000. కానీ ఒక 50 రూపాయలు క్షమించలేకపోయాడేంటి ఆయన? ఈ రోజున మనం మీకు అతిక్రమాలు పుట్టిన దగ్గర నుంచి మనం చేసిన పాపాలు గొట్టలు టన్నులుగా ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి ఎన్ని పాపాలండి మనం చేసింది? ఏమండి? టన్నులే ఉన్నాయి, కింటాళ్ళే ఉన్నాయి. సరే ఎట్లా ఈ పాపాలను బట్టి నాకు మరణం వస్తుంది, శిక్ష వస్తుంది? ఎలాగా? నా వల్ల కాదు. బంగారం ఇవ్వనా, వెండి ఇవ్వనా, వజ్రాలు ఇవ్వనా, ఏమిచ్చినా కానీ నీ పాపాలు మరి ఎలా? 1 పీటర్ 1:18 చూద్దాం. పితృపారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. ఏనండి? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఎందుకని అది మీ వల్ల కాదు. ఇప్పుడు అలా కనుక అయితే ముఖేష్ అంబానీ ఇప్పుడు ఏం చేయాలా? 100 కోట్లు ఇస్తానండి యేసుక్రీస్తు, నా పాపాలు క్షమించండి. ఏదైనా దేవుడా నా పాపాలు క్షమించి 100 కోట్లు ఇస్తా, 1000 కోట్లు ఇస్తా, 1,00,000 కోట్లు ఇస్తా. చాలా పాపాలు చేశానులే నేను, కానీ వీటన్నిటికీ ఎన్ని కోట్లు కావాలి? 1,00,000 కోట్లు ఇస్తాను, ఆ పాపాలు తీసేయండి. వెండి బంగారముల చేత నీ పాపాలు నువ్వు ఎంతన్నా ఇవ్వు, నువ్వు కష్టపడు జీవితకాలం అంతే కూడా. మరి ఎలా? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీకు విమోచన జరిగింది కదా. పుట్టిన దగ్గర నుంచి చేసిన పాపాల మూటను చూసావా? నువ్వు బంగారం ఇచ్చినా వెండి ఇచ్చినా ఆ పాపాల మూట పోదు. ఒక్క క్రీస్తు రక్తము ద్వారా ఆ మూట అంతా పోయింది, మొత్తం పోయింది. ఇప్పుడు ఏమైందంటే నువ్వు ఇతరులను అంటే గుట్టలుగా ఇప్పుడు యాక్చువల్గా మనం మరి ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి అండి ఈ నోటితో ఎన్ని తప్పులు చేస్తామండి. ఈ నోటితో అబద్ధాలు ఆడుతామా, ఈ నోటితో బూతులు మాట్లాడతామా, ఈ నోటితో వాళ్ళ గురించి వాళ్ళ గురించి పితరులు కొండాలు మరి మాట్లాడుకుంటామా. నీకు తెలుసా వాళ్ళ గురించి అని నోటి ద్వారా చేసే పాపాలు? స్మోక్ చేస్తాము, డ్రింక్ చేస్తాము. ఇక కళ్ళతో చేసే ఏంటంటే అబ్బో చాలా ఉన్నాయి. టీవీలు, సినిమాలు, సీరియల్స్, ఫోన్లు, పోర్న్ వీడియోస్, రకరకాల వీడియోస్. ఇలా మనం చేసే అతిక్రమాలు కళ్ళ ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా, ఏమండి ఎన్ని రకాల ఆలోచనల ద్వారా ఇవన్నీ గుట్టలు ఉండిపోయాయి. పుట్టిన దగ్గర నుంచి టన్నులే, నువ్వు మొయ్యలేనంత బరువు,
నువ్వు ఎంత కష్టపడి బంగారం ఇచ్చినా, కోట్లు ఇచ్చినా సరే నీ పాపాల మూట పోదు. ఒక్క క్రీస్తు రక్తం వలన నీకేమైందంటే మొత్తం పోయిందండి. అమ్మయ్యా. కానీ ఇప్పుడు ఏమని చెప్తానంటారా, చేసిన 1,00,000 పాపాలు పుట్టిన దగ్గర నుంచి 1,00,000 పాపాలు మూటలు మూటలుగా ఉన్నాయి చూసారా, అవన్నీ దేవుడు ఒక్క యేసు రక్తంతో మొత్తం తీసేశాడు. ఆ ఒక్క తప్పుని 50 రూపాయలను క్షమించలేకపోతున్నాడు కదా. దాని ఫలితం ఏమైందంటే రాజుగారు పిలిచి, అబ్బాయి మొత్తం చెల్లిస్తేనే నీకు విడుదల అని చెప్పాడు. అరే, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, నా ఆస్తులు మొత్తం అమ్మేసినా, భార్య పిల్లలు అమ్మేసినా, బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా కానీ నా పాపాల మూట పోదే. అలాంటిది కన్నా తండ్రి నన్ను క్షమించాడే. ఒక వ్యక్తి, నీ తోటి వ్యక్తి ఒక చిన్న తప్పు చేస్తే నువ్వు క్షమించకపోవటం వల్ల ఏమైందంటే పోయిందనుకున్న ఆ గుట్టలు మొత్తం వెనకొచ్చి కూర్చుంది. సరిపోయింది. ఇప్పుడు నీకు ఇప్పుడు నీ పాపాలు పోలేదా? పాపాలు పోలేదా? పాపాలు క్షమించబడినవి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? ఒక వ్యక్తి తన పట్ల తప్పుని క్షమించలేకపోతున్నాడు కాబట్టి ఏమైందంటే తన పాపాల మూట మొత్తం వెనక్కొచ్చిబడింది. ఇక తన వల్ల కాదు. దీన్ని బట్టి పాపాలు క్షమించబడినవా, క్షమించబడలేదా? క్షమించబడని. కానీ మరలా ఎందుకని ఆ నోట వెళ్ళి రాజుగారి వద్దకు వెళ్ళింది కదా వార్త అంతా కూడా. ఏబాయ్, నేను నీకు ఇంత అప్పు నేను క్షమించానే, వాడు 50 రూపాయలే కదా, నువ్వు క్షమించలేకపోయావుగా, రా జైల్లో పడతాడు, కుమ్ముతాడు. సరిపోయింది. యేసుక్రీస్తు వారి యొక్క మాటలేక ఎగ్జాంపుల్. ఆయన ఎంత గొప్ప. పేతురు గారు అడిగాడు డౌట్, కానీ ఎంత అద్భుతమైన విషయం దీంట్లో ఉందండి. అందుకే చివరిలో చెప్తున్న మాట అక్కడ ఏంటంటే, మీరు ఒక్కరిని క్షమిస్తేనే మీ అపరాధాలు కూడా క్షమించబడతాయి అని చెప్పాడు యేసుక్రీస్తు. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను. అంటే మీరు క్షమిస్తే నీ పాపాల మూట మొత్తం పోయిద్ది. నువ్వు కనుక క్షమించకపోతే చేసిన పాపాలన్నీ క్షమించబడని, మూట అంతా క్షమించబడింది. కానీ ఇంకా తన మనసులో క్షమించలేని మనసు కనుక ఉంటే ఆ పాపాల మూట అట్లాగే ఉండేది, క్షమించబడదు. బాప్తిసం పొంది పాపాలు క్షమించబడింది. నా పట్ల వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, నేను క్షమించను అని మనసు కనుక ఉంటే ఆ పాపాల మూట అంతా అక్కడే ఉండిద్ది, ఒక్క పాపం కూడా పోదు. సరిపోయిందండి ఇక మనకి. దీన్ని బట్టి పరలోకం ఎవరు పోతారండి? సాధ్యం. ఇది మనుషులకు సాధ్యం అవుతుందండి. ఇది హృదయపూర్వకంగా క్షమిద్దామండి. చదివి ఒకరినొకరు మీరు క్షమించుకోండి అని 4:32 ఎపిసి పత్రిక. అంటే నేను పాపిని, దుర్మార్గుడను, నిజంగా నేను చేసిన అతిక్రమాలు, పాపాలు క్షమించడానికి కూడా అర్హత లేనటువంటి దౌర్భాగ్యుడు నేను అనే మనసు అనుకుంటే ఎదుటి వాళ్ళని గౌరవిస్తాము, ఎదుటి వాళ్ళతో మర్యాదగా మాట్లాడుతాము, ఎదుటి వాళ్ళతో మంచిగా మాట్లాడుతాం. ఎదుటి వాళ్ళు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు చేస్తే క్షమించే మనసు మనకు వస్తుంది. ఎందుకంటే నేను కూడా పాపినే కదా, నేను కూడా పాపినే కదా. అంటే ఎదుటి వారిని గౌరవించే మనసు, ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడేటువంటి ఈ మనసు, ఎదుటి వారితో గర్వము, అహంకారం లేకుండా, తలబిరుసు, హెడ్ స్ట్రాంగ్ లేకుండా ప్రేమగా మాట్లాడేటువంటి ఇక మనసు ఎప్పుడు వచ్చిందో చెప్పమంటారా? నేను తప్పుతోడని, తప్పుడు దాని, నేను చాలా తప్పులు చేశాను, నా పాపాలు క్షమించడానికి నేను అర్హత లేని వాడని, లేని దానను అని ఎప్పుడైతే అనుకుంటావో ఎదుటి వాళ్ళని గౌరవించడం నువ్వు ఆలోచన చేస్తావు, మర్యాదగా మాట్లాడు నువ్వు చూస్తావు, తప్పు చేసిన క్షమిస్తావు. నేను మంచోడు అనుకుంటే కనుక నువ్వు నీ అంత దుర్మార్గుడు ఇంకొకడు లేడు. ఇలాంటి వాళ్ళని రోట్లో వేసి నూరినా మూడత ఎవడు మంచాడు ఇక్కడ? ఎవడు మంచాడు? యేసు తప్ప ఎవడు పుట్టిన దగ్గర నుంచి ఎన్ని చేసామండి మనం ఇక్కడ?
ఎవరు మంచోళ్ళండి ఇక్కడ? కాబట్టి నేను మంచోండి కాదు, నేను తప్పుటాడి నేను పాపాలు చేసిన మనసు మీకున్నప్పుడు ఎదుటి వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్లు చేసినా సరే మీకు క్షమించాలనే మనసు మీకు వస్తుంది. వాళ్ళ గురించి వీళ్ళకి మనం చెడ్డగా మాట్లాడుకోం మనం. కాబట్టి దేవుని పిల్లలు అందరినీ క్షమిద్దాం, అందరితో సమాధానంగా ఉందాం. మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నామండి, హైదరాబాద్ వెళ్తున్నాం. తెనాల్లో మీరు ఎక్కారు, అప్పటికి రేపల్లో ఎక్కిన వాళ్ళు ఎవరో ఉంటారు, గుంటూరులో వాళ్ళు ఎక్కుతారు, మీ ముందు కూర్చున్నారు, మీ పక్కన కూర్చున్నారు. వీళ్ళతో మీకు ఒక చిన్న పరిచయం, ఆ పరిచయం కాస్త ఒక చిన్న బంధం, రిలేషన్ ఏర్పడిద్ది. హైదరాబాద్ వెళ్ళే వరకు కూడా మీ మధ్య బాండింగ్ పెరిగిద్ది తప్ప మీరు తిట్టుకోవడం కొట్టుకోవటం ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ సత్తినపల్లిలో దిగిపోతాడుగా, పిడుగురాళ్ళలో దిగిపోతాడుగా, మిర్యాల గూడలో నేను కూడా దిగిపోతానుగా అని మనకి జర్నీలో ఎవరితో మనం తగాదులు పెట్టుకోం. ఇది కూడా జర్నీయేనండి, ఇది ఒక యాత్ర. అంతెందుకండి, మీరు హాస్పిటల్లో ఉన్నారు ఒక వారం రోజులు. ఆ వారం రోజులు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ ముందు బెడ్, వెనక బెడ్, పక్క బెడ్లతో మీరు తగాదులు వేసుకున్నారా? వేసుకోలేదండి. గొడవ పడ్డారా? పడలేదండి. ఎందుకని? 4 రోజులు ఉంటే వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్తారు, ఎవరు వెళ్ళిపోతారు. కాబట్టి నీ చుట్టుపక్కల వాళ్ళతో నువ్వేం చేస్తావు? తగాదులు వేసుకో, గొడవలు పడవు, అందరితో ప్రేమగా ఉంటావు. ఇది కూడా అంతండి. వారం పోతే మీరు పోతారు, ఇంకో వారం పోతే నేను పోతా, ఇంకో వారం అందరం పోతాం. ఉన్న ఈ వారం రోజులు అందరితో సమాధానంగా బ్రతకాలని రోమా 12:18 వచనంలో ఉంటుంది. తర్వాత మీరు చూసుకోండి. బ్రతికినంత కాలం ఎవరితో గొడవలొద్దు, అసూయ, ద్వేషాలు, పగలు, ఈర్ష్యలు, క్షమించలేనటువంటి ఈ మనసు, ఇదేం మనకొద్దు. అందరితో సమాధానంగా 12:18 ఏమన్నాము? తర్వాత శక్యమైతే అందరితో, సమస్త మనుషులతో, అది అందరితో సమాధానంగా బ్రతకండి.